ఈసారి కూడా మా అమ్మ వాళ్ళ బుజ్జి టెర్రస్ మీద చక్కగా పసుపు హార్వెస్ట్ చేసాము. ఒక 6 కిలోలు వచ్చింది. ఇంకా ఎక్కువే వచ్చుండాలి, కానీ అమ్మ వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ మూలన ఇలా హార్వెస్ట్ సగానికి సగం తగ్గిపోయిందనమాట. అమ్మ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్, నేను వేణు కల్పన. వెల్కమ్ టు మై ఛానల్ కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. మీరు చూసే ఈ టబ్స్ అన్నీ పసుపువే. ఈసారి ఎక్కువ హార్వెస్ట్ చేయాలి అని చెప్పి అమ్మ ఈసారి చాలా టబ్స్లో పసుపు పెట్టేసింది. మా మదర్కి చాలా 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 ఇంట్రెస్ట్ అనమాట ఇలా పసుపు పండించడం కానీ, మొక్కలు పెంచడం కానీ. ఈ వయసులో కూడా చాలా యాక్టివ్గా తను గార్డెన్ పనులు చేసుకుంటూ ఉంటుంది. మా మదర్, ఫాదర్ ఇద్దరు కలిసి, ఇంకా మా వదిన కూడా, ఇంకా ఇద్దరు వదిన అమ్మ ఇద్దరు కలిసి హార్వెస్ట్ స్టార్ట్ చేశారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనమాట. అబ్బా ఎక్కువ పాట్స్లో పెట్టేశాం కదా, చక్కగా ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది అని చెప్పి ఇద్దరు కలిసి హార్వెస్ట్ స్టార్ట్ చేశారు. ఆ మట్టి కూడా చూడండి ఎంత బలంగా ఉందో. మట్టిదేం ఫాల్ట్ లేదనమాట. మట్టి కలపడం, మట్టి మిక్చర్ ఇవన్నీ బాగానే పెట్టారు, బాగానే చేశారు. కానీ లాస్ట్లో ఒక చిన్న మిస్టేక్ చేశారు. సో దానికి హార్వెస్ట్ సగానికి సగం తక్కువైపోయింది. ఇంకా చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. అలా మన చేతులతో మనం పండించుకున్న పసుపు అది మా మదర్ హార్వెస్ట్ చేస్తున్నారు. ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అదిగోండి ఆ పసుపు కూడా చూడండి ఎంత బాగుందో. ఇది నేను ఎక్కడో ఊరు నుంచి తీసుకొచ్చాను అనమాట. 4 పసుపు కొమ్ములు. ఆ పసుపు కొమ్ములతోనే ఇంతవరకు ఒక 5 years నుంచి అమ్మ పసుపు పండిస్తుంది మా బుజ్జి టెర్రస్ మీద. మామూలు విషయం కాదు. ఈసారి అమ్మ వాళ్ళు పసుపు హార్వెస్ట్ చేయడం కొంచెం లేట్ చేశారు. పసుపు యాక్చువల్గా మనకి ఒక 6 months పంట. మనం ఒక మే నెలలో పెట్టుకున్నాం అనుకోండి, డిసెంబర్, జనవరి ఆ టైంలో మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. అమ్మ వాళ్ళు కొంచెం ముందే పెట్టేశారు, అయినా పర్లేదు, ఏం కాదు, పెట్టుకోవచ్చు. కాకపోతే మనం దుంప రెడీ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. హార్వెస్ట్ చేయకుండా ఒక 2-3 months కూడా వెయిట్ చేయొచ్చు. అలా వెయిట్ చేస్తే ఏముంటుందంటే దుంప సైజ్ పెరుగుతుందన్నమాట. దుంప సైజ్ పెరుగుతుంది, మనకి పసుపు కొంచెం ఎక్కువ వస్తుంది హార్వెస్ట్కి. దుంపలు లావుగా వస్తాయి. కాకపోతే ఆ టైంలో మనం ఒక మిస్టేక్ చేయకుండా ఉండాలి. ఆ మిస్టేక్ ఏంటి, అమ్మ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, అదే పాట్లో వేరే మొక్కల్ని పెట్టేవాళ్ళు అనమాట. లైక్ ఆకుకూరలు. అంటే పాట్ అన్ని నెలలు ఖాళీగా ఉంచడం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అందులోనే ఆకుకూరలు కానీ అలా చిన్న చిన్న మొక్కలు, కూరగాయ మొక్కలు అలా వేయటం చేసేవాళ్ళు. వేసి మొక్కలకి వాటర్ పోస్తూ ఉండాలి కదా. వాటర్ పోస్తేనే ఏ మొక్కలైనా పెరుగుతాయి. కాకపోతే మనం పసుపుకి వాటర్ పోయకుండా వదిలేస్తే చక్కగా దుంప గట్టిగా ఉంటుంది. ఆ ఉన్న తేమనే పీల్చుకుంటూ అది చక్కగా లావ్ అవుతుంది అన్నమాట. చేసే మిస్టేక్ అది. మనం హార్వెస్ట్ కరెక్ట్ టైంకి చేయకపోయినా చక్కగా అలా పాట్లో వదిలేసి, ఆ పాట్లో ఇంకా వాటర్ అనేది పోయకూడదు. వాటర్ పోస్తే ఇలా దుంపలు కుళ్ళిపోయి సగానికి సగం హార్వెస్ట్ పోతుంది. దుంప రెడీ అయిపోయింది అనుకున్న తర్వాత మీరు హార్వెస్ట్ చేయకుండా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. కానీ ఆ టబ్లో వాటర్ పోయకుండా అలా వదిలేస్తే పసుపు చక్కగా ఉంటుంది. డబల్ హార్వెస్ట్ వస్తుంది అన్నమాట. మనకి దుంపలు లావుగా తయారవుతాయి. అదిగోండి అంత అలా సగానికి పైగా అలా కుళ్ళిపోయింది పసుపు మొత్తం. ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారని విష్ చేస్తున్నాను. నేను వేణు కల్పన. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.